ఏమండి, ఏడవకండి. మీ నాన్నగారికి ఏం కాదు. వెళ్దాం పదండి. ఇదేంటి బన్సీబాయ్, నువ్వు ఇప్పుడే వస్తున్నావా? వస్తుంటే టీ కొట్టు దగ్గర వాళ్ళు ఆపారన్నా. ఎవరు వాళ్ళు? పని పాట లేని వాళ్ళు. వదిలే అన్నా. ఏమంటున్నారు? ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. దేని గురించి? చక్రీబయ్య భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయిందంట కదన్నా. అంటే మళ్ళీ రాదంట కదా. ఏం మేస్త్రి, మీ ఇంటికి నిజంగా గట్టి శాపమే తగిలిందయ్యా. అదేంటన్నా అలా అంటున్నావు? మీ ఇంటికి కోడలు రాను వచ్చింది, పోను పోయింది. ఏంటో పాపం, మీ అత్త పెట్టిన శాపం నిజమే అయింది. మీకెవరు వెళ్ళిపోయిందని చెప్పారన్నా? ఒకరైతే పేరు చెప్పేవాడిని, అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. ఆ పిల్లనేమైనా గుడ్డు చప్పుడు కాకుండా తీసుకొచ్చారా? బ్యాండ్ మేళం పెట్టారు, టపాసులు గాల్చారు, ఆడుతూ పాడుతూ తీసుకొచ్చి ఏడిపించి పంపించారు. అంతా అబద్ధమన్నా. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాలేదని ఫోన్ వస్తే చూసి రావడానికి మా చక్రితోనే కలిసి వెళ్ళింది. సాయంత్రం కల్లా వచ్చేస్తుంది, మీరే చూస్తారు. అలా చెప్పుకోకపోతే ఇంకేం చెప్తారులే, వచ్చినప్పుడు చూద్దాం. బన్సీబాయ్, ఇదే తను మాట్లాడుతున్నాడు. అంతా అదే అనుకుంటున్నారన్నా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. లక్ష్మి, లక్ష్మి, ఎలా ఉన్నారు అంకుల్? ఇలా ఉన్నావు. ఇక ముందు ఎలా ఉంటామో తెలీదు. వదిన ఇక్కడ ఉండమని చెప్తే వచ్చాం. ఇతను కూడానా? నువ్విక్కడే ఉండు, లోపలికి రావద్దు. ఒక్క నిమిషం రండి. నాకు బాగా మండుతుంది. వీళ్ళసలు మనల్ని మనుషులుగానే చూడటం లేదు. కానీ మా నాన్న కోసం ఇక్కడ ఉండక తప్పదు. ఇంతకన్నా వేరే చోటు కూడా నాకు తెలీదు. కాసేపు బయట వెయిట్ చేయండి ప్లీజ్, ఏమీ అనుకోకండి. అయ్యో పర్లేదండి. చాలా పెద్ద తప్పు చేశావమ్మా. మీ నాన్న మనసు విరిగిపోయింది. బ్రతకాలనే ఆశ కూడా లేకుండా చేశావు. వాడిలో ఏం నచ్చిందో మాకు తెలీదు. సరే, అది నీ కర్మ. మా హారికి బ్రతిమాలింది కాబట్టి నువ్వు లోపలికి రావచ్చు. నిన్ను రానిస్తేనే మీ అన్నయ్య మమ్మల్ని ఎంత కోప్పడతాడో తెలియడం లేదు. ఇప్పుడు నన్ను ఉండమంటారా వెళ్ళిపోమంటారా? నువ్వు రామ్మా, అతన్ని పంపించేస్తావో ఏం చేస్తావో మాకు తెలీదు. సరే, నాకు రాక తప్పదు. సారీ. దేనికి? ఆయన మిమ్మల్ని లోపలికి రావద్దన్నందుకు. ఆయనే కదా అనింది, మీరు కాదు కదా. ఇప్పుడు నేను కూడా ఆ మాటే చెప్పాల్సొస్తుంది. నేనిక్కడ ఉండక తప్పదు. టైం చూసి మా వదిన మా నాన్నని కలిసే ఏర్పాటు చేస్తుంది. అప్పుడు నేను మా నాన్నకి నిజం చెప్పాలనుకుంటున్నాను. ఆ పెళ్లి తప్పించుకోవడానికి ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్తాను. నా కోసం మీరు చాలా అవమానాలు భరించారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని అవమానించారు. ఇక ముందు కూడా ఇలాంటివి చాలా జరుగుతాయి. నాకెలాగూ తప్పదు. నా వల్ల మీరిన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు. ఇందులో అసలు మీ తప్పే లేదు. పరిస్థితుల వల్ల నాతో పాటు మీరు కూడా దోషిగా మిగిలిపోయారు. నిజం తెలిసాక మా నాన్న నన్ను అర్థం చేసుకుంటారనే ఆశతోనూ నమ్మకంతోనూ ఉన్నాను. నిజం చెప్తే నమ్ముతారా? మన పెళ్లి ఎందుకు జరిగిందనేదైతే అబద్ధం కాదు కదా. అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నమ్మకపోతే? నేనంత దూరం ఆలోచించలేకపోతున్నాను. నన్ను కన్నవాళ్ళు కదా, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీరు నా కోసం చాలా చేశారు. ఇలా వెనక్కి పంపించడం మర్యాద కాదు. కానీ వీళ్ళు నాకే విలువివ్వడం లేదు. ఇక మిమ్మల్ని రానే రావద్దంటున్నారు. ఇంకా ఇక్కడుండి ఏం లాభం? మీరు ఇంటికి వెళ్ళండి. మీరు మనకి జరిగిన పెళ్లి నిజం పెళ్లి కాదని తెలిసాక ఇంకా నాకు అక్కడికి రావాల్సిన పరిస్థితి రాదు కదా. అంటే మీరేదో ప్రాజెక్ట్ పని చేయాలన్నారు, పెద్ద ఉద్యోగం చేయాలనుకుంటున్నారు. ముందు నా కుటుంబం నన్ను క్షమించాలి. మా నాన్న నా వల్ల చావు అంచుల దాకా వెళ్లారు. వాళ్ళకి నా వల్ల చాలా అవమానం జరిగింది. ఎప్పట్లో నన్ను ప్రేమగా చూడాలి. కొద్ది రోజులు నా గురించి ఆలోచించడం మానేస్తాను. మీరింటికి వెళ్ళండి. వాళ్ళకు కూడా నిజం చెప్పండి. మీ అన్నదమ్ములు నిజంగా చాలా మంచివాళ్లు.
నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీ ఇంట్లో నాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా మర్యాదగా నడుచుకున్నారు. మొదటిసారి మా ఇంటి గురించి మా కుటుంబం గురించి మంచిగా మాట్లాడడం వింటున్నాను. దీన్ని నేను ఇప్పుడు ఎలా తీసుకోవాలో కూడా తెలియడం లేదు. అంటే ఆయన అదంతా నాకు తెలీదు. మిమ్మల్ని దగ్గర నుంచి చూడని వాళ్ళు ఏమనుకుంటే మీకేంటి? పట్టించుకోకండి. నాకు తెలుసు కదా. అందరికీ థ్యాంక్స్ చెప్పండి, ముఖ్యంగా మీ అన్నయ్యకి. ఏమండి, నేను ఇదంతా ఊహించలేదు. మీరు తిరిగి వస్తారని అనుకున్నాను. మీ బట్టలు కూడా అక్కడే ఉన్నాయి. పర్వాలేదు, అంతా సర్దుమడిగాక నేనే వచ్చి తీసుకుంటాను. మీరు నా కోసం చాలా ఖర్చు పెట్టారు. ఇప్పటికిప్పుడు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఈ చైన్ తీసుకోండి. ఏంటండి ఇది? నేనేమన్నా లక్షలు ఖర్చు పెట్టానా? కారులో డీజిల్ కొట్టించాను, అంతే కదా. అయినా నేనేమన్నా వడ్డీ వ్యాపారినా? వద్దులేండి. లేదు లేదు, అమ్మో, నాకు చాలా గిల్టీగా ఉంటుంది. మీరు మీ పనులు మానుకుని నా కోసం ఇంత చేశారు. నేను మీరు కష్టంలో ఉన్నారని సాయం చేశాను, అంతే తప్ప నాకెంత నష్టం వచ్చిందని ఆలోచించలేదు. మీ నుంచి ఎంత లాభం దక్కుతుందని ఆశపడలేదు. బంగారం ఇచ్చి నన్ను దయచేసి అవమానించకండి. అప్పుడు వాళ్ళకి మీకు తేడా ఉండదు. ఏం చేసి మీ రుణం తీర్చుకోవాలి? అసలు ఆలోచనే మానేయండి. మీ దృష్టిలో నేనేంటనేది నేనే అంచనా వేసుకోలేకపోతున్నాను. మీరు వెళ్ళమంటున్నారు, ఇంకా మీ వాళ్ళు మిమ్మల్ని క్షమించలేదు. ఎవరింట్లోనో ఉండాలి, వాళ్ళు చూసే చూపులు తట్టుకోవాలి. ఇలాంటి స్థితిలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలంటే నాకు మనసు రావడం లేదండి. నాకు తెలుసు, మీలో ఎంత సాయం చేసే గుణం లేకపోతే ఇవన్నీ తట్టుకుని నా కోసం నిలబడతారు. నా కుటుంబం మొత్తం నన్ను అర్థం చేసుకోలేదు, కానీ మీరు అర్థం చేసుకుని అండగా నిలబడ్డారు. మీకంతా మంచి జరుగుతుంది. మంచి ఏం మంచి జరుగుతుంది నాకు? నా జీవితంలోకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంటున్నావు. మా అన్నయ్య మిమ్మల్ని ఇక్కడ చూస్తే ఊరుకోడు. మీరు వెళ్ళండి, నేను తర్వాత మాట్లాడతాను. మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. నేను మీకు ఫోన్ చేస్తాను, అందరితో మాట్లాడతాను. వాళ్ళకిది డైజెస్ట్ కాకపోవచ్చు, కానీ నిజం ఎప్పటికైనా తెలిసి తీరాలి కదా. మీరు ఇలా అప్పగింతలు పెడుతుంటే ఏదోలా ఉందండి. కావాలంటే నేనిక్కడే ఏదో ఒక సత్రంలో ఉంటాను. మీరెప్పుడు ఫోన్ చేసినా వస్తాను. లేదు, నేను పూర్తిగా మీ నుంచి వచ్చేసానని మా వాళ్ళు నమ్మాలి కదా. మీరిక్కడే ఉంటే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు. ఎలాగో నాన్నకు సర్ది చెప్పాలి, నేను తప్పు చేయలేదని వాళ్ళు నమ్మాలి. ఆలస్యమైనా వాళ్ళని నమ్మించాలి. మీరేంటి అలా ఉన్నారు? మా వాళ్ళు నన్నేం చేస్తారో అని భయపడుతున్నారా? చంపారు కదా. అయ్యో, అలా మాట్లాడకండి. సరే, మీరు ఇంక బయలుదేరండి. నేను లోపలికి వెళ్తాను. నారాయణ కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఏంటి కొత్తగా చూస్తున్నావు? ఎంతమంది ఇరగదవలం అయ్యామని లెక్కేసుకుంటున్నాను. ఏంటి? ఏం లేదు. నువ్వు కూడా బయటి వాళ్ళలాగా మాట్లాడతావేంటి? బయటికెళ్తే చాలు దారిన పోయే వాళ్ళు కూడా అడుగుతున్నారు. మన ఇంటి విషయం మనకంటే ముందే మందికి తెలిసిపోయింది. ఏమైందో కనుక్కున్నావా మాధవా? ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఆసుపత్రిలో చేరారట. నిజంగా అదే కారణమా, లేదంటే మోసం చేసి వాళ్ళు అక్కడికి రప్పిస్తున్నారా? లేదు నాన్న, వాళ్ళ వదినే చెప్పింది. అది కూడా మన మహాలక్ష్మి ఫోన్ చేస్తేనే చెప్పింది. ఆయన మాత్రలు మింగి చనిపోవడానికి ప్రయత్నం చేశారట. ఆసుపత్రిలో ఉన్నారట. తండ్రి చచ్చినా పర్లేదనుకుని వచ్చేంతగా వీడి దగ్గర ఏముందంట? అందరి తండ్రులు నీలాగే ఉండరు కదా. కూతురు మీద ప్రేమతో ఆయన అలా చేసుకున్నారు. నేను ఆయన ప్రేమ గురించి మాట్లాడడం లేదు, ఆ అమ్మాయి ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. తండ్రిని చూడగానే అప్పు చేశాను నాన్న అని తాళి తీసి వీడి మొహాన కొట్టదు కదా. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి నాన్న ఇది? వెళ్లే అమ్మాయి అయితే పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయేది కదా. నాకు విషయం అర్థం కావడం లేదురా. వీడు పోలీస్ స్టేషన్లోనే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, ఊళ్ళో ఎందుకు చేసుకోలేదు? అవును, ఇంట్లో బాధ్యత గల తండ్రి ఉన్నాడు, అన్ని భుజాన వేసుకుని చేస్తాడని ఇక్కడికొచ్చి చేసుకోవాలి. సరేరా,
నేను సన్నాసిని, తాగుబోతుని, నాకు బాధ్యత లేదు. మీకుంది కదా, మీరేం పీకారా? కాసేపు నోరు మూసుకుంటావా? పెగ్గు పక్కన లేకపోతే నేను మాట్లాడడం ఆపలేను గాని నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదని నాకు అర్థమైంది. ఏం చెప్పాలనుకుంటున్నావు నాన్నా? నీ తమ్ముడు తోడుగా వెళ్ళాడు కాబట్టి తిమ్మిని బమ్మించేసైనా అమ్మాయిని తీసుకొస్తాడు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారే, మా ప్రియాతి ప్రియమైన చెల్లి, దాని అన్న, ఈ ఊళ్ళో వాళ్ళు వీళ్ళందరికీ తెలిసేలాగా ఆ అమ్మాయి వెళ్ళిపోయే రకం కాదు, ఇక్కడ ఉండడానికి వచ్చింది అని తెలిసి తీరాలి. అదందరికీ తెలియాలి. ఈ కొంపలోకి ఆడవాళ్ళు అడుగు పెట్టడం అంటున్నారు కదా, వాళ్ళందరూ నోళ్ళెళ్ళ పెట్టుకొని చూడాలి. కొంచెం ఖర్చే. నా దగ్గర రూపాయి లేదు, మీరు రిసెప్షన్ చేయొచ్చు కదా, అందరినీ పిలవచ్చు కదా. ఎక్కడికి పోలేదు, ఉండడానికే వచ్చింది అని తెలిసేటట్టు చేయొచ్చు కదా. నేను చెప్పేది నేను చెప్పాను, తర్వాత మీ ఓపిక. ఈ ఆలోచన ఏదో బాగుంది కేశవ. ఈయన జీవితంలో మొదటిసారి ఒక పనికొచ్చే మాట మాట్లాడాడన్నయ్య. నిజమే, చక్రి వదిన్ని తీసుకొచ్చిన తర్వాత రిసెప్షన్ పెట్టి అందరినీ పిలవాలి. అప్పుడే తను తిరిగి వచ్చిందని అందరూ తెలుసుకుంటారు, ఎగతాళి చేయడం మానేస్తారు. అవును, అదే మంచిది. హారిక చేసింది. నీతో మాట్లాడుతుందంట. హలో, ఈ రాయబారాలన్నీ ఏంటి? అసలు ఈ అమ్మాయిని ఇక్కడ ఉంచామని తెలిస్తే అల్లుడుగారు ఊరుకుంటారా? ఏం చేయమంటారు? హారిక ఎంత చెప్పినా నేను చూసుకుంటానులే అమ్మా అని కొట్టి పారేస్తోంది. మహా, అక్కడ నీకేమీ ఇబ్బంది లేదు కదా? అందరి దృష్టిలో నేను ప్రేమించిన వాడితో లేచిపోయిన అమ్మాయిని కదా. ఎవరూ ఏమీ అనకపోయినా వాళ్ల మాటల్లో ఇంతకు ముందున్నంత మర్యాద ఉండకపోవచ్చు. అయినా నేను దేనికి బాధపడడం లేదు వదినా. నా గురించి నాకు బాగా తెలుసు. నాన్నకెలా ఉంది? మావయ్య స్పృహలోకొచ్చారు, కానీ ఇంకా మత్తుగానే ఉన్నారు. మాట్లాడటానికి టైం పడుతుందంటున్నారు. ప్రమాదమేమీ లేదు కదా? లేదు, అవుట్ ఆఫ్ డేంజర్. కోలుకొని లేచి తిరగటానికి కొంచెం టైం పడుతుంది. నేనొచ్చి నాన్నను చూడాలి, మాట్లాడాలి, ఏం జరిగిందో చెప్పాలి. నాన్న తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఏం అర్థం చేసుకోవాలి? ఏం జరిగిందో అందరికీ తెలీదా? నీకొక డ్రైవర్తో పెళ్లి జరిగింది, అది పోలీస్ స్టేషన్లో ఆయన కళ్ళ ముందే జరిగింది. అదైతే నిజమే కదా? కానీ అసలేం జరిగిందో ఎవరికీ తెలీదు. నేను నాన్నను కలిసి మాట్లాడాలి, అర్థమయ్యేలా చెప్పాలి. లేదంటే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. సరే, రేపు ఉదయం 10ంటికి రాగలవా? ఎప్పుడు రమ్మన్నా వస్తాను. సరే, మీ అన్నయ్య జీతాలు ఇవ్వడానికి వెళ్తారు. అప్పుడు నేనొక్కదాన్నే ఉంటాను, నువ్వు వచ్చేసే. అలాగే. అయిపోయిందా? హలో, చక్రి, ఏంటన్నయ్య? ఎలా ఉన్నావురా? నేనొచ్చి వారం రోజులేం కాలేదు, అప్పుడే ఎలా ఉన్నావని అడుగుతున్నావేంటి? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియక టెన్షన్ పడుతున్నాన్రా. మన చేతుల్లో ఏముంది? అంటే ఏంట్రా, అక్కడ ఏమైనా గొడవలా? ఇప్పుడేం గొడవలు జరగట్లేదు. మీ మామగారు ఎలా ఉన్నారు? ఆయనెవరు? అదేరా, మహాలక్ష్మి వాళ్ళ నాన్నగారు. ఏమైందిరా, ఎలా ఉన్నారంటే మాట్లాడవేంటి? ఆయన బతికే ఉన్నారు. పోనీలే, మహాలక్ష్మికి కాస్త ఊరటగా ఉంటుంది. ఇంటికి తీసుకొచ్చారా? ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మనిషి వెంటనే ఎలా ఇంటికొస్తాడు? ప్రమాదం ఏం లేదు. మరి మీరిద్దరూ వెళ్తే చూడనిచ్చారా? తను వెళ్ళి చూసింది, నేను చూడలేదు. ఆయన్ని చూశారు కదా, ఇక వెంటనే బయలుదేరండి. ఎవరు? ఇంకెవర్రా, మీ ఇద్దరే. అదేం మాట్లాడి వెళ్ళిందో నీకేం తెలుసన్నయ్యా? ఏంట్రా అతను మాట్లాడుతున్నావు? నిజం చెప్పరా, అక్కడ గొడవలేం జరగలేదు కదా? లేదన్నయ్య, నువ్వు నా గురించి టెన్షన్ పడకు. లేదురా, ఎంతైనా వాళ్ళకి మీ మీద కోపంగా ఉంటుంది కదా. వాళ్ళన్న అసలే రౌడీని తీసుకుని మన ఇంటి మీదకొచ్చాడు. నువ్వు ఒంటరిగా దొరికితే ఏం చేస్తారో తెలీదు. ఒకవేళ మహాలక్ష్మి ఉండాలంటే మాత్రం ఒక్కదాన్ని వదిలేసి రావద్దు, ఇద్దరు కలిసే రావాలి. లేదంటే ఆ అమ్మాయి మనసు మార్చి అక్కడే ఆపేస్తారు. తన మనసు ఒకరు మార్చేదేంటి, తనే మార్చేసుకుంది. నువ్వు మహాలక్ష్మితో కలిసే రావాలి, లేదంటే ఇక్కడి వాళ్ల మాటలు మామూలుగా లేవు. వచ్చిన తెల్లవారే ఉండలేక వెళ్ళిపోయిందనుకుంటున్నారు, మొహం మీదే అడుగుతున్నారు. అత్త పెట్టిన శాపం ఊరికే పోతుందా అంటున్నారు. ఎరా, నువ్వు వింటున్నావా? వింటున్నా. కుక్కలు అలాగే మొరుగుతాయి. నువ్వు అదంతా ఏం పట్టించుకోకన్నయ్యా.
చిన్న పనిలో ఉన్నాను, తర్వాత చేస్తాను. సరే సరే, జాగ్రత్త, తొందరగా బయలుదేరండి. మేడం ఉమ్? పార్సల్. ఎవరికి? మహాలక్ష్మి గారు మేడం. ఈ ఫుడ్ ఎవరు ఆర్డర్ ఇచ్చారు? అది మాకు తెలియదు మేడం, రెస్టారెంట్ వాళ్ళకే తెలుస్తుంది. తనున్న టెన్షన్లో తింటుందో లేదో, పార్సల్ పక్కన పెట్టేసిందేమో. తినమని చెప్పాలంటే వీలు కాదు. ఎలా? ఇంకా ఇక్కడుండి ఏం లాభం? మీరు ఇంటికి వెళ్ళండి. వెళ్ళు వెళ్ళు అంటే ఎక్కడికి వెళ్తాను? ఎలా వెళ్తాను? ఇంకా ఇక్కడుండి ఏం లాభం? మీరు ఇంటికి వెళ్ళండి. ఇది నా దృష్టిలో నిజమైన పెళ్ళే. తను నేను తాళి కట్టిన భార్యే. ఇలా మధ్యలో వదిలేసి ఎలా వెళ్తాను? మహాలక్ష్మిని నాతో తీసుకెళ్లకుండా వెనక్కి తిరిగి